మా జీవాధిపతి, కరుణావాత్సల్యుడా, అనంతుడా, అద్వితీయుడా, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, మా ప్రాణాదుడా, స్తోత్రములు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మహిమగల నామములో ఉదయకాల సమయంలో మా హృదయమార స్తుతి స్తోత్రములు, జిహ్వాఫలములు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి పూజించి గణపరిస్తున్నాం. నాన్న, గత రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమైన ఆవిష్యను అనుగురించి మరొక మా జీవితాల్లో నూతన దినమును దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దినములు తండ్రి, ఈ పిల్లలైన మేమందరము జూపులో సమకూర్చుకొని నిన్ను గణపరిచే కృపను, భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. అయోగ్యులము, దూరస్థులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ స్వరక్తములు మళ్ళీ కడిగి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ జనంగా చేసుకుని నానా ప్రభు అబ్బాని పిలిచే కృపను, భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. మా పట్ల మీరు చూపిన ఆ కృపను, ఆ ప్రేమను బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నా. మీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రక్షించినందుకు స్తోత్రములు. మా రక్షణార్థము తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. సర్వోన్నతుడు అయ్యండి, సర్వాధికారి అయ్యండి, సర్వశక్తి సంపూర్ణుడు అయ్యండి కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి మా కొరకు పరలోకాన్ని వదులుకొని తండ్రి చేత పంపబడి మానవునిగా, దాసునిగా, రిక్తునిగా మీరు భూలోకములో జీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపావాత్సల్యుడా, పాపలోకములో జీవిస్తూ పాపమునకు దూరముగా పరిశుద్ధుడుగా, నిర్దోషుగా, నిష్కలంకులుగా ఉండి తండ్రి మా నిమిత్తం తండ్రి మీరు తండ్రి భూలోకములో తండ్రి 33 సంవత్సరములు జీవించి తండ్రి మా అపరాధముల కొరకు మీరు అప్పగింపబడ్డారు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గురి పిలువని మిమ్మల్ని మీరు తండ్రి అప్పగించుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపం చేసింది మేము, శిక్షను అనుభవవలసింది మేమై ఉంటుండగా మాకు బదులుగా తండ్రి మీరు తండ్రి ఆ శిక్షను మీపై వేసుకున్నారు. మా కొరకు తండ్రి మీరు ఆ శిక్షను అనుభవించారు. ఓ నానా అన్యాయపు తీర్పు నుండి కొనుక్కోబడ్డారు, కొట్టబడ్డారు, అవమానింపబడ్డారు, దూషింపబడ్డారు. మీ వీపును తలకు ఉంచిన నెల వరకు ఉంచినందుకు స్తోత్రములు. దాటి వరకు నా వీపును దారిగా చేసిన సెలవు ప్రభా స్తోత్రములు. కల్వరిలో మా కొరకు మీ ప్రాణమును క్రయధనముగా ఉంచారు తండ్రి. ఇంపైన హోమముగాను, నైవేద్యముగాను, దహన బలిగాను, పాపార్థ బలిగాను మిమ్మల్ని మీరు తండ్రికి అప్పగించుకున్నందుకు స్తోత్రములు. ఆ కల్వరిలో తండ్రి మీ ప్రాణమును మా నిమిత్తము క్రయధనముగా ఉంచారు. మా విమోచన కొరకు మీ రక్తాన్నంతయు మా కొరకు కాచారు. మాకై చనిపోయి సమాచేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ మాకై తిరిగి రాన్న మహోన్నతుడా స్తోత్రములు. మీరు కాచిన ఆ మూలమైన రక్తములో మమ్మల్ని కడిగి కొని ఈ సొత్తుగా, జనముగా, ఈ బిడ్డగా చేసినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. మాకు మీరు అనుగ్రహించిన నిత్య రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి, నిత్య జీవమును బట్టి స్తుతిస్తున్నాం. అలా మా పట్ల చేసిన మేళ్ళను బట్టి, ఉపకారాలను బట్టి ఏమి చెల్లించిన రుణస్థలం అని ఒప్పుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన మా విమోచకుడు మా ప్రాణనాథుడు యేసుక్రీస్తు నామమున సమర్పించి ఆరాధిస్తున్నాం మా పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పాలంకులు కార్యక్రమం నడిపిస్తారు. అనంతపురం నుంచి అందరికీ వందనాలు. ఆరాధనలో స్తుతి చెల్లించిన ప్రభాస్ గారికి ఇస్తున్నాం. 4157 రోజులు పరిశుద్ధ దినం, ప్రభు దినములో ఈ విధంగా మనం సజీవులుగా ఉంచి ఆయన స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన చేసిన మేలు తలపోసుకున్నట్టుకు మరొక దినము
ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు స్తుతి పాట అసలు పాల్ గారు పాట పాడు. జాయిన్ అవ్వలేదు. బ్రదర్ తిమోతి బ్రదర్ ఎస్ఎల్ గుడిపాటి నుంచి స్తుతి పాట అవుతుంది. దేవునికి స్తోత్రములు. ఫ్రెండ్స్ పరిచర్యకు చేరువచ్చిన దేవుని దాసులకు, సహోదర సహోదరులకు ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తూ మన క్రైస్తవ సనాథ కీర్తనల పాటల పుస్తకాల్లో నుండి 250వ కీర్తన పాడుకుందాం. లెక్కించాలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడుదన్. లెక్కించాలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడుదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై, నీవు చేసిన మేళ్ళకై లెక్కించాలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడు నీ పాడుదన్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించాలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడుదన్. అడవిలో నివసించు ప్రాణుల్, అడవిలో నివసించు ప్రాణుల్ చుడిగాలియో మంచును. అడవిలో నివసించువన్నీ సుడిగాలియో మంచును. భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడుదన్. నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భువిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భువిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడుదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడుదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో
నీవు చేసిన మేలకై, నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నేను పాడెదన్, దేవా ఎల్లప్పుడు నేను పాడెదన్. చక్కటి పాట పాడిన తిమోతి గారికి యేసుకృష్ణను చేసినాం. మరి చక్కటి పాట. మరి సృష్టి అంతా ఆయన మహింపరుస్తుంది. కోళ్ళు ప్రద్దనే లేసానట్లే కుక్కురు కొట్టాడు దేవుడు ఒక్కడే లేసానట్లే అవి ఎంతగా సృష్టిస్తాయి. పక్షులన్నీ సృష్టిస్తాయి, ఆకాశ పక్షులు కానీ. కనుక సృష్టి అంతా ఆయన మహింపరుస్తున్నది. ఇంకా చక్కటి పాట పాడిన ఇప్పుడు మన మధ్య ఆరాధన తలంపులు అందించుటకు టి వెంకటరమణ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అనంతపురం నుంచి ఆయన ఆరాధన తలంపులు 10-15 నిమిషాలు తర్వాత మనము ఒక పాట స్తుతులు చెల్లిస్తాము. బ్రదర్ వందనాలు. బ్రదర్ రమ్మ గారు వందనాలన్నా, అందరికీ వందనాలు. ఆరాధన తలంపులు అందించండి. ప్రభునామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలమున ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్న ఆరాధన తలంపులు కొన్ని పంచుకుందాం. చేరి వచ్చిన వారందరికీ యేసు ప్రభు నామమున స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఆరాధన తలంపుల కొరకు లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ను అడిగాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసాడు. ఆయన్ను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా, మహాగుణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రాజులకు రాజు, ప్రభులో ప్రభు, మీ స్తోత్రములు. దివ్య లక్షణములు కలిగిన తండ్రి, మీ స్తోత్రములు. మీ పునరుత్థాన దినాన్న మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిలో ప్రభు తండ్రి జ్ఞాపకం చేసుకున్నారు. జూమ్ మీటింగ్ ద్వారా మేమందరము కలుసుకుని ప్రభు మీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి, మహింపరచడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపిన విశేషమైన కృపను, దయను, జాలిని బట్టి దేవా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మీ వాక్యాన్ని చదువుకున్నాం. దుమ్ములాంటి మీ దాసుని మీ శిలో చాటును మరుపరచండి. పరలోకంలో మీరు సిద్ధపరిచిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించండి. మీరే సర్వత్రా మహిమను, ఘనతను, కీర్తి, ప్రభావాన్ని పొందండి. ఆటంకపరిచేటటువంటి చీకటి, అంధకార, వ్యతిరేక శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి దూరపరుస్తుండగా పరలోకం నుంచి బంధించి దూరపరచమని వేడుకుంటున్నాం. ఆత్మీయమైన స్వేచ్ఛను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ కనికరం కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ మీ కుమారుడు, మా రక్షకుడైన యేసు వారి శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనసులో ప్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం ప్రభువు పునరుత్థానము ఆరాధన కొరకై కొన్ని తలంపులు ఈ వాక్య భాగంలో నుంచి ధ్యానించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు
శరీరధారిగా ఉన్న రోజుల్లో జరిగిన ఒక గొప్ప సంఘటనను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో ముగ్గురు వ్యక్తులను మనం గమనిస్తాం. ఒకరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మరొకరు పరిచయుడైనటువంటి సిమోను, మరొకరు పాపాత్మురాలైనటువంటి స్త్రీ. సిమోను పరిచయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భోజనానికి తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడ ఆ గృహంలో, సీమోను గృహంలో అనేక మంది అప్పటికే ఉన్నారు. అయితే పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు ప్రభువును గురించి విన్నది. ఆయన కనికరాన్ని చూపేవాడని, పాపములు క్షమించేవాడని, పాపాన్ని భరించేటటువంటి వాడని విన్నది. గుడ్డివారికి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డివారికి చూపునిస్తున్నాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నాడని విన్నది. ఆ గొప్ప వ్యక్తి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తాను చూడాలని, దర్శించాలని, ఆయన్ను ఆరాధించాలని ఇష్టపడి వెతుకుతూ సీమోను ఇంట్లో ఆమె ప్రవేశించింది. ఆమె ఆహ్వానితురాలు కాదు. ఆ ఇంటి యొక్క యజమాని అయినటువంటి సీమోనుకు ఆమె అక్కడికి రావడం ఏమాత్రము ఇష్టం లేదు. అయినప్పుడు కూడా ఆమె సీమోను గృహంలో ప్రవేశించింది, ఆయన్ను ఆరాధించింది. తాను తెచ్చుకున్న అత్తరితో ఆయన పాదములను అభిషేకించింది, కన్నీటితో ఆయన పాదములను కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది, ఆయన పాదములను ముందు పెట్టుకుని ఆయన ఆరాధించినట్టుగా ఈ యొక్క వాక్య భాగములో మనము జ్ఞాపకం చేసుకుంటూ 36వ వచనంలో, లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో ఈ విధంగా గమనిస్తున్నాం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిగా కూర్చుండగా అని మనం చూస్తున్నాం. దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో పరిసయ్యులను మనం జ్ఞాపకం చేసుకుంటే వారు చాలా గర్విష్ఠులైనటువంటి వారు. తామే గొప్పవారమని, సమస్తము తమకే తెలుసని, దేవుడు తమ సొంతమని వారు భావించేటటువంటి వారు. పరిసయ్యులు అహంకారులు. ఈ యొక్క గర్వం అనేటటువంటిది చాలా చిన్న పదమైనప్పటికీ అది జీవితం పైన చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మనుషులు అనుభవించేటటువంటి అనేకమైన సమస్యలకు, దుఃఖాలకు కారణము గర్వమే. గర్వము ఆత్మ పరిశీలన చేసుకోనివ్వదు, వాస్తవమైనటువంటి పరిస్థితిని గ్రహించనీయదు, లోటుపాట్లను సరిచేసుకునేటటువంటి అవకాశము ఇవ్వదు. తానే గొప్పవాణ్ణని, తనకే సమస్తము తెలుసని, తాను సర్వజ్ఞానినని గర్విష్ఠులు భావిస్తూ ఉంటారు. గర్వం యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే కోపము, పగ, ద్వేషము, విమర్శ గర్వం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. లోపాలను ఎవరైతే సమర్థించుకుంటూ ఉంటారో వారిలో గర్వము అంతమంతకు పెరుగుతూ ఉంటుంది. లోపాలను సవరించుకోవడానికి బదులుగా లోపాలను సరిచేసుకునేటటువంటి మనస్సు ఉంటే వారు అభివృద్ధిలోకి వస్తారు. అహంకారము అనేటటువంటిది ప్రగతి నిరోధకమైనటువంటి, ఒక వ్యక్తి ఉన్న స్థాయికి చేరకుండా గర్వము, అహంకారం అనేటటువంటిది ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ అణిచివేస్తూ ఉంటుందని యేసు ప్రభునామమున మీకందరికీ మనవి చేస్తున్నారు. అంటే గర్వాన్ని ఎవరైతే అణుచుకుంటారో వారు అభివృద్ధిలోకి వస్తారు. ఈ గర్వము అందరి మనుషులతో సంబంధాలను ఎప్పటికప్పుడు చెడగొడుతూ ఉంటుంది, మనుషులను అధోగతి పాలు చేస్తూ ఉంటుంది. పరిసయ్యులు గర్విష్ఠులు, సీమోను కూడా గర్విష్ఠి. అక్కడ ఇంకా మనం గమనిస్తే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఇక్కడ అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆమె పేరు ఏమిటో
ఇక్కడ వ్రాయబడలేదు కానీ పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని వ్రాయబడి, ఆమెకి పేరు లేదా అంటే పేరు ఉంది. అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఆమెను పాపాత్మురాలని రాయించి పెట్టాడు. దైవ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుంటున్నారు. ఆమెలో నిన్ను నన్ను మనందరినీ ఆమెలో చూసుకోవాలి. ఆమె ఏ స్థానంలో ఉందో మానవులైనటువంటి మనం కూడా అదే స్థానంలో ఉన్నామని ప్రతి ఒక్కరూ గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. పాపానికి జీతం మరణం. అయితే ఆ మరణము అగ్నిగుండం, నరకం. ఆ నరకాన్ని యేసు ప్రభు వారు శిలువ పైన ఆయన అనుభవించాడు. మన అతిక్రమముల కొరకై ఆయన గాయపరచబడినాడు, మన దోషాల కొరకై ఆయన నలగొట్టబడినాడు. మన సమాధానాత్మకమైన శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శరీరంలో భరించాడని దైవ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఆయన చేతుల్లో మేకుల చేత కొట్టబడినాడు, కాళ్ళలో మేకుల చేత కొట్టబడినాడు, డొక్కలో బల్లం చేత పొడవబడినాడు. ఆయన తల ముళ్ళ కిరీటం చేత ఒత్తబడి ఉంది. ముఖం మీద ఉమ్మిని, హేళను, అవమానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భరించారు. ఎందుకో తెలుసా? నీవు నేను పాపులం, సమస్త మానవాళి పాపంలో జన్మించి పాపంలో జీవించి పాపంలోనే మరణిస్తే నిత్య నరకం, అగ్నిగుండం. అటువంటి నరకం నుంచి, అగ్నిగుండం నుంచి మానవులను తప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ పైన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుద్ధాడై లేచాడు. పునరుద్ధాడై లేచినటువంటి ప్రభువు ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి స్తోత్రములకు, మానవుల యొక్క భక్తికి ఆయన యోగ్యుడని మనము జ్ఞాపకం చేసుకుంటూ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె పాపం చేసింది, పాపంలో చిక్కుకునింది, మరణం క్రింద. అయితే మరణాన్ని, నిత్య అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తునందు ఆమె విశ్వాసం, ఇంకా విశ్వాసం ఉంచనటువంటి వారు ఎవరైనా వింటూ ఉంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని ఆయన ప్రేమను బట్టి అందరికీ మనవి చేస్తున్నారు. ఆ స్త్రీ వెనక్కి తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెనుని ఈ యొక్క లేఖన భాగంలో మనము స్పష్టంగా గమనిస్తున్నాం. ఆ స్త్రీ యేసు ప్రభు యొద్దకు వచ్చిన వెంటనే ఆయన యొక్క పాదముల యొద్దకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఆరాధన అనేటటువంటిది యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద జరిగేటటువంటి ఆరాధన, దేవుని యొక్క పాదముల యొద్ద జరిగేటటువంటి. ఆయన్ను భోజనానికి పిలిచినటువంటి పరిచయుడైనటువంటి సీమోను ఆయన తలను తాకడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఆ స్త్రీ అయితే ఆయన పాదమును ముద్దు పెట్టుకునింది, తన కన్నీటితో ఆయన పాదములను కడిగింది, అత్తరును ఆయన పాదములకు పూసింది, తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. ఆ రోజుల్లో యూదులలో ఇంటికి అతిథిగా వచ్చినటువంటి వ్యక్తికి 3 ముఖ్యమైనటువంటి మర్యాదలు చేయాలి. ఒకటి, తలపైన నూనెను పోసి తలను అభిషేకించాలి, ముఖం మీద ముద్దు పెట్టుకోవాలి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లను ఇవ్వాలి. ఇవి 3 అతిథి మర్యాదలు. అయితే సీమోను యేసు ప్రభువును అతిథిగా ఆహ్వానించాడు, కానీ అతిథికి చేయవలసినటువంటి కనీస మర్యాదలను సీమోను చేయలేదు. సీమోను ఏవేవి చేయడమైతే విఫలమయ్యాడో అవన్నీ స్త్రీ చేసి, సీమోను కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈ యొక్క స్త్రీ ఆయన పాదములను తన కన్నీటితో కడిగినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె కన్నీటికి మూల భాషలో రాయబడినటువంటి పదం ఏమిటంటే
వర్షపు నీళ్లు వచ్చినప్పుడు ఏ విధంగా ఓ మనిషి యొక్క పాదముల మీద పడి పాదములను కడుగుతూ పొంగి పొర్లుతూ ఉంటాయో, అదే విధంగా ఆమె యొక్క కన్నీరు కూడా వర్షపు నీటి వలె ఆయన పాదములను కడిగింది అని మూల భాషలో రాయబడి, అంత గొప్ప పశ్చాత్తాపంతో దుఃఖంతో ఆమె ఆయన పాదములను కడిగినట్టుగా మనము చూస్తూ, అదే సమయంలో విలువైనటువంటి అత్తను ఆయన పాదములకు ఆమె, సీమోను అయితే ఆయన యొక్క ముఖాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ఆయన పాదములు యోగ్యమైనటువంటివని ఆమె ఆయన పాదములను ముద్దు పెట్టి, అత్తరు ఆయన పాదములకు పూసింది. ఆయన పాదములు తన తల వెంట్రుకలతో ఆమె పిచ్చినట్టుగా మనము చూస్తుంటాము. ఆరాధన అనేటటువంటిది యేసు ప్రభు యొక్క పాదముల యొక్క జరిగేటటువంటిది. దేవుని యొక్క పాదముల యొక్క ఆరాధన జరుగుతుందని గమనించాలి. ఆయన పాదములు యోగ్యమైనటువంటి, ప్రకటన గ్రంథంలో చూస్తే మనుషులు ఆయన పాదముల యొక్క సాగిలపడి ఆయన్ను ఆరాధించినట్టుగా మనము గమనిస్తున్నాము. ఆ స్త్రీ ఆయన పాదముల వైపు చూస్తూ, తదేకంగా చూస్తూ ఆయన్ను ఆరాధిస్తూ ఉంది. ఆయన యొక్క పాదముల వైపు చూసే కొద్దీ ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క శ్రేష్టత్వము, ఆయన యొక్క ఔన్నత్యము ఆమెకు బయలుపరచబడుతుంది అని మనము చూస్తున్నాము. ఆయన పాదములను గుర్తుపెట్టుకుంటూ తల వెంట్రుకలతో ఆయన పాదములను చూపిస్తూ, ఆయన పాదములను ఎప్పుడైతే ఆమె ఆరాధిస్తుందో ఆయనలో ఉండే శక్తి, ఆయనలో ఉండేటటువంటి పరిశుద్ధత అన్ని ఆమెలోకి ప్రవేశిస్తున్నట్టుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో చాలా స్పష్టంగా గమనిస్తూ, ఏదైనా సమాచారాన్ని ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ ద్వారా మన సొంత కంప్యూటర్లకి, మన సొంత సెల్ ఫోన్లకి ఏ విధంగా ఫైల్స్ ను, సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోగలమో, అదే విధంగా ఆయనలో ఉండేటటువంటి ఆ పరిశుద్ధతను, ఆయనలో ఉండేటటువంటి స్వస్థత శక్తిని, ఆయనలో ఉండేటటువంటి ఔన్నత్యాన్ని, ఆ గొప్పతనాన్ని కూడా ఆమె ఆయన పాదముల యొద్ద ఆరాధిస్తూ దాన్నంతటిని తనలోకి డౌన్లోడ్ చేసుకుంటుంది. అంటే ఆయన శక్తి చేత ఎప్పటికప్పుడు నింపబడుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆరాధన దేవుని యొక్క పాదముల యొద్ద జరిగేటటువంటిది. సీమోను యేసు ప్రభువు భోజనానికి ఆహ్వానించాడు, కానీ ఆయన గురించి సీమోను ఏమో ఆలోచన చేయలేదు. సీమోను యొక్క మనసు ఆ స్త్రీ పైన, ఆమె చేసినటువంటి పాపం పైన, అక్కడ ఉండే పరిస్థితుల పైన, ఆ గృహంలో ఉండేటటువంటి అతిథుల పైన సీమోను యొక్క మనసు. అయితే ఆ స్త్రీ యొక్క మనసు ఎవరిపైన లేదు, పరిస్థితుల పైన లేదు, గృహం పైన లేదు, గృహం యొక్క యజమాని పైన లేదు, అక్కడ ఉన్నటువంటి అతిథుల పైన లేదు. కేవలము యేసు ప్రభు వారి పైన మాత్రమే ఆమె యొక్క మనస్సు. ఆమె మనసు దైవ చైతన్యంలో ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు, ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి వారి మనసు ఎప్పుడు దైవ చైతన్యంలో ఉండాలి. అంటే దేవుణ్ణి ఆలోచిస్తూ తమ యొక్క మనసు నిండా, హృదయం నిండా దేవుని గూర్చినటువంటి తలంపులను నింపుకుని దేవుణ్ణి ఆరాధించాలి. దైవ చైతన్యంతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. ఒక సహోదరుడు ఈ మధ్యలో నాతో మాట్లాడుతూ అన్నాడు, నేను చర్చిలో ఉంటే నా మనసు ఇంటి పైన ఉంటుంది, ఇంట్లో ఉంటే నా మనసు చర్చి పైన ఉంటుంది అని అన్నాడు. అంటే ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మనసు అనేటటువంటి ఆ పరిస్థితుల పైన లేకపోవడం అనేటటువంటి మనుషుల యొక్క ఒక మానసిక లోపం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మనసు అనేటటువంటి ప్రస్తుతం పైన ఉండాలి, కానీ గతం పైన కానీ, పరిస్థితుల పైన కానీ, ఇతర మనుషుల పైన కానీ మనసు ఉంచకూడదు. ఆరాధనలో ఉన్నటువంటి వారు తన యొక్క మనస్సును దేవుని పైన ఉంచి దేవుణ్ణి ఆరాధించాలి. ఆమె యొక్క చైతన్యం
సైతాను చైతన్యంలో లేదు, లేదా లోక చైతన్యంలో లేదు. ఎవరి మనసు అయితే సైతాను చైతన్యంలో ఉంటుందో, ఎవరి మనసు అయితే లోక చైతన్యంలో ఉంటుందో, అనేకమైన విషయాలతో మనసు బిజీగా తీరిక లేకుండా ఉంటుందో, వారు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించలేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. అంటే ఏకాగ్ర హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి, ఏకాగ్ర చిత్తంతో దేవుణ్ణి ఆరాధించాలి, ఏకాగ్రతతో ఆరాధించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాం. కీర్తనల గ్రంథంలో 103వ కీర్తన 1వ వచనాన్ని గమనిస్తాం. కీర్తనల గ్రంథంలో 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుకో అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. అంతరంగం అంటే హృదయము, మనసు, సమస్తము దేవుని పైన కేంద్రీకరించాలి. మన యొక్క ఆరాధనకు దేవుడు కేంద్రమై ఉండాలి. ఈ సత్యాన్ని ఎవరు మర్చిపోకూడదని దేవుని యొక్క ప్రేమను బట్టి అందరికీ మనవి చేస్తున్నాం. మనసు ఎప్పుడూ దైవ చైతన్యంలోనే ఉండాలి. సిలువేయబడినటువంటి యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. చూడండి, ఆరాధన అనేటటువంటిది ఇచ్చేది కానీ తీసుకునేటటువంటిది కాదు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వారి చాలా మంది యొక్క మనసు కోరికల పుట్టలాగా ఉంటుంది. అనేకమైన కోరికలను మనసులో పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను కోరుకున్నవన్నీ ఇస్తే దేవుడు మంచి దేవుడు, లేకుంటే చెడ్డ దేవుడు అనే మనస్తత్వంతో దేవుని యొద్దకు వస్తుంటారు. అయితే ఒకటి గమనించాలి, ఆరాధన అనేటటువంటిది దేవునికి ఇచ్చేది కానీ దేవుని నుండి తీసుకునేటటువంటిది కాదు. ఆదివారం మనము ఆరాధన కొరకు మందిరానికి చేరి రావడం అనేది దేవునికి స్తుతించడానికి, స్తుతి స్తోత్రములు దేవునికి చేయడానికి, ఇవ్వడానికి వస్తున్నాం కానీ తీసుకోవడానికి రాలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో అనేక మంది యేసు ప్రభు ఎందుకు వచ్చేవారంటే ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, స్వస్థతల కోసం, ఏదో ఒకటి ఆయన్ను ఆశిస్తూ ఆయన ఎందుకు వచ్చేటటువంటి వారు. కొంతమంది అయితే ఆయన్ను విమర్శించడానికి, ఆయనలో లోపాలను కనుగొనడానికి ఆయన ఎందుకు వచ్చేటటువంటి వారు. అయితే ఈమె నిస్వార్థంగా ఆయన ఎందుకు వచ్చింది. ఈమె యొక్క ఆరాధన నిస్వార్థమైనటువంటి ఆరాధన. తన ప్రేమను, తన యొక్క కృతజ్ఞతను ఆయనకు సమర్పణ చేయడానికి, హృదయమారా ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ను మహింపరచడానికి, ఆయన గణపరచడానికి, ఆయన హెచ్చించడానికి మాత్రమే ఆమె ఆయన ఎందుకు వచ్చింది. కానీ ఆయన నుంచి ఏదైనా ఆశించడానికి ఆమె ఆయన ఎందుకు రాలేదు. ఏదో కోరి, ఏవో గుప్తమైనటువంటి కోరికలతో ఆయన ఎందుకు రాలేదు. ఈ సత్యాన్ని గమనించాలి. ఎవరైతే గుప్తమైన కోరికలతో దేవుని ఎందుకు వస్తారో, ఎవరి మనసు అయితే తనకు లేని దానిపైన ఉంటుందో, ఎవరి మనసు అయితే కోరికల పైన ఉంటుందో, వారు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించలేరు. ఈ సత్యాన్ని గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆరాధనలో మనసు ఇప్పుడు దైవ చైతన్యంలో ఉండాలి. దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనం చేస్తున్నాం. మన వాక్య భాగంలో లూకా సువార్తలో 7వ అధ్యాయంలో చదువుకున్నామండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి మంచి వచ్చిన ఆయన పిలిచిన పక్షుడు అది చూసి
ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. సీమోను అనుకుంటున్నాడు ఈమె పాపాత్మురాలు అని అనుకుంటూ, ఆ స్త్రీ యొక్క మనసు యేసు ప్రభు పైన ఉంటే సీమోను యొక్క మనసు ఆమె పైన, ఆమె చేసినటువంటి పాపం పైన సీమోను యొక్క మనసు ఉన్నట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మనము గమనిస్తూ, ఆయన ఈ విధంగా అనుకుంటున్నాడు, అసలు ఈయన ప్రవక్తనా కాదా? ప్రవక్త అయితే ఈమె ఎటువంటిదో తాను ఎరిగిండును కదా, ఈమెను తన ఎద్దుకు రానివ్వకూడదు కూడా, తనను తాకనివ్వకూడదు కదా, ఆమెను అంగీకరించకూడదు కదా. ఆమెను అంగీకరిస్తున్నాడంటే ఆమె ఎటువంటిదో ఈయనకు తెలియదు, హృదయ ఆంతర్యములు ఎరిగినటువంటి వాడు కాదు కనుక ఈయన మాటలను సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని రకరకాల యొక్క ఆలోచనలతో యొక్క సీమోను అక్కడ ఉన్నాడు. సీమోను అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేది. 40వ వచనంలో, అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నదని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుకునే. ఈ యొక్క సీమోను ఏవైతే మనసులో అనుకుంటున్నాడో దాన్ని యేసు ప్రభు వారు గ్రహించారు. తాను చెప్పకనే యేసు సీమోను యొక్క మనసులో ఏముందో యేసు ప్రభు వారు తెలుసుకొని ఆ విషయాన్ని సీమోను దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఆయన అంటున్నాడు, అందుకు యేసు సీమోను నీతో మాట చెప్పవలనని నానని అతనితో అడగ్గా బోధకుడా చెప్పుమని. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్తులు ఉంటాయి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 10 దేనారములు అచ్చి ఉండేది. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించను చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు కూర్చున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించినవని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని చూస్తున్నావే అని ఆయన అన్నట్టు. సీమోను అనుకుంటున్నాడు ఆమె పాపాత్మురాలు, నేను పరిశుద్ధిని అని అనుకుంటున్నాడు. అయితే యేసు ప్రభు వాస్తవమైనటువంటి పరిస్థితిని తెలియజేస్తున్నాడు. సీమోను ఆమె ఏ విధంగా పాపో నీవు కూడా అదే విధంగా పాపివే అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె ఏ విధంగా పాపో నీవు కూడా అదే విధంగా పాపని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె యొక్క పాపము 500 దేనారాలంత అయితే నీ యొక్క పాపము 50 దేనారాలంత. నీటిలో మునిగిపోయినటువంటి వ్యక్తులు 500 అడుగుల లోతులో ఉన్నా చనిపోతారు, 50 అడుగుల లోతులో ఉన్నా చనిపోతారు. అంటే ఇద్దరు పాపులే, ఇద్దరికీ పాప క్షమాపణ అవసరం, ఇద్దరు పాపం వలన మరణం క్రింద ఉన్నారు. ఈ విషయాన్ని సీమోనుకు యేసు ప్రభు వారు తెలియజేస్తారు. ఈ స్త్రీ చూస్తున్నావే అని అంటున్నారు. అంటే కంటితో చూడడం కాదు, హృదయంతో ఆ స్త్రీని గురించి చూసావా, ఆమె ఏ విధంగా దేవుని ఎదుట ప్రవర్తిస్తుంది ఆ విధంగా ప్రవర్తించాలి. అంటే ఆమె యొక్క జీవితాన్ని పాపం అనేటటువంటి కోణం గుండా చూడడం కాదు, పరిశుద్ధత అనేటటువంటి కోణం గుండా చూస్తున్నావా. ఆమె పాపాత్మురాలు అని నీవు అనుకుంటున్నావు, అయితే వాస్తవంగా ఆమె గొప్ప భక్తురాలు, గొప్ప ఆరాధకురాలు, గొప్ప ప్రేమికురాలు, గొప్ప సమర్పణ త్యాగ నిరతి కలిగినటువంటి స్త్రీ. ఈ విషయాన్ని సీమోను దృష్టికి యేసు ప్రభు తీసుకొని వస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఆమె యొక్క ఆరాధన అనేటటువంటిది ఉద్వేగభరితమైనటువంటి ఆరాధన. చూడండి 44వ వచనంలో, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి
తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంట ఆనలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆమె ఆరాధన ఉద్వేగభరితమైనటువంటి ఆరాధన. ఆయన పాదముల యొద్దకు వచ్చినప్పటి నుంచి కూడా ఆమె కన్నీటితో ఆయన పాదములు కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది, ఆయన పాదములను మానక ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఆమె యొక్క ఆరాధన అనేటటువంటి ఉద్వేగభరితమైనటువంటి ఆరాధన, భావోద్వేగంతో కూడినటువంటి ఆరాధన. ఆమె యొక్క హృదయము, ఆమె యొక్క మనసును సంపూర్ణంగా కాబట్టి దేవుని గురించిన ఆలోచనతో నింపుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో గమనిస్తూ ఉన్నాం. ఆమె యొక్క ఆరాధన ఉద్వేగభరితమైనటువంటి ఆరాధన మనం చూస్తాం. పూర్తి పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఈనాడు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వారిలో పశ్చాత్తాపము, ఉద్వేగం అనేది ఉండదు. అంటే ఆరాధనలో చాలా మంది ఇటువంటి చూస్తూ, కళ్ళు తెరిచి చూస్తూ, వెకిలి చేస్తూ నవ్వుకుంటూ ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. అది దేవునికి కోపాన్ని కలిగించేటటువంటి విషయం. ఇది గ్రహించాలని మనం చూస్తున్నాం. ఆ యొక్క గృహంలో చాలా మంది ఉన్నారు కానీ ఆమె ఎవరి వైపు చూడలేదు. ఆమె యొక్క మనసు ఎవరిపైన లేదు, పరిస్థితుల పైన మనసు లేదు, దేవునిపైనే దృష్టిని కేంద్రీకరించి ఆరాధిస్తుంది. ఎవరు ఏమనుకుంటారో అనేటటువంటి ఆలోచన ఆమెలో లేదు. ఎవరు ఏమనుకుంటున్నారో అనేది ముఖ్యం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమనుకుంటున్నాడు అనేది ముఖ్యమైనటువంటిది. దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలు ఈ హెచ్చరికలతో దేవుణ్ణి ఆరాధించాలని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధులకు అపవిత్రులకు తేడా ఏంటంటే, పరిశుద్ధులు పరిశుద్ధత పైన దృష్టిని ఉంచుతారు. అంటే వారు పూర్తి పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. వారి యొక్క మనసు పవిత్రత పైన ఉంటుంది కానీ ఇతర ఆలోచనలు ఉండవు. ఆ విధంగా దేవుని ఆరాధించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 48వ వచనంలో నీ పాపములు క్షమించబడివండి ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలవుతాము అనుకొనసాగి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె యొక్క ఆరాధన కృతజ్ఞతతో నిండినటువంటి ఆరాధనని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె కన్నీటితో ఆయన పాదములను కడిగింది, అత్తరు ఆయన పాదములు పూసి ఆయనను ఆరాధించింది. ఆమె దగ్గర పరిమితమైనటువంటివి ఉన్నాయి, అపరిమితమైనటువంటివి కూడా ఉన్నాయి. పరిమితమైనది ఏమిటి? కన్నీరు. పరిమితమైనది ఏమిటి? అత్తరు. ఆమె కన్నీటితో ఏడుస్తూ దుఃఖపడుతూ ఆయన పాదములను కడిగింది. కొంత సమయానికి కన్నీరు అనేటటువంటిది ఆగిపోయింది, కన్నీరు ఇంకిపోయింది. ఒక సమయం తర్వాత ఎంత దుఃఖపడినా, ఎంత బాధపడినా కన్నీరు అనేటటువంటిది రాదు. కన్నీరు పూర్తిగా నిలిచిపోయింది. కన్నీటితో ఇంకా దేవుణ్ణి ఆరాధించేటటువంటి పరిస్థితి ఇంకా లేదు. తర్వాత అత్తరు కూడా, అంటే ఆ ఉండేటటువంటి అత్తరును ఆయన పాదములకు పూసేసింది. కాబట్టి బుడ్డిలో ఉండేటటువంటి ఆ అత్తరు పూర్తిగా తుడిచిపెట్టి ఆయన పాదములకు పూసేసింది. ఇంకా అత్తరు అనేటటువంటి ఏమాత్రము లేదు. కన్నీరు, అత్తరు అనేటువంటి అపరిమితమైనటువంటిది. కాబట్టి ఒక స్థాయి తర్వాత వాటి యొక్క సరఫరా అనేటటువంటిది ఆగిపోయింది. అయితే ఆమె దగ్గర పరిమితమైనవి మాత్రమే కాదు, అపరిమితమైనది కూడా ఉంది. అదేంటంటే ఆమె హృదయంలో ఉండే ప్రేమ, ఆమె హృదయంలో ఉండేటటువంటి కృతజ్ఞత, ఆరాధన, భక్తి అనేటటువంటి అపరిమితమైనటువంటిది. కన్నీర ఇంకిపోయింది, అత్తరు ఏమాత్రము లేదు. పరిమితమైనటువంటివి ముగిసిపోయినాయి, పరిమితమైనవి ఇంకా లేవు. అయితే అపరిమితమైనటువంటి ఆమె ప్రేమ, ఆమె కృతజ్ఞత,
ఆమె హృదయాంతరాల నుంచి పెళ్ళికి వచ్చేటటువంటి కృతజ్ఞత, ఆ ప్రేమ అనేటటువంటిది ఆయన పాదముల పైన ఒక దీప నది పలి పొంగి పొర్లుతున్నాయి. ఆయన పాదములను ఆమె యొక్క కృతజ్ఞత, ఆమె యొక్క ప్రేమ అనేటటువంటిది ముంచెత్తుతూ ఉంటుంది. దాన్ని యేసు ప్రభు గ్రహించాడు. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా, నీ యొక్క ప్రేమ, నీ యొక్క కృతజ్ఞత, నీ యొక్క భక్తి, నీ యొక్క ఆరాధన క్రమం, నీ యొక్క స్తుతి స్తోత్రములు నన్ను ఎంతో సంతోషపరిచాయి. నేను చాలా సంతోషపడ్డాను. ఇంకా చాలమ్మా, నీవు ఇంకా వెళ్ళవచ్చు అని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆమెను ఉద్దేశించి అన్నాడు. ఆ తర్వాత మాత్రమే అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయిందని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి యేసు ప్రభు ఆమె యొక్క సన్నిధిని వదులుకున్నాడు, కానీ ఆమె ప్రభు వారి యొక్క సన్నిధిని వదులుకోవడానికి ఇష్టం లేదు. నువ్వు వెళ్ళొచ్చమ్మా అన్న తర్వాత మాత్రమే ఆమె వెళ్ళింది, కానీ ముందుగా వెళ్ళలేదు. ఈనాడు చాలా మంది ఆరాధనలో ముందుగా వెళ్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఆరాధన ప్రారంభమవుతుందో అప్పుడు దేవుని యొక్క మందిరము దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క సన్నిధి చేత, ఆయన శక్తి చేత నింపబడి ఉంటుంది. ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు కూడుకుందరో వారి మధ్య నేను ఉన్నానని సెలవించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా మందిరాన్ని ఆవరించి ఉంటారు. మందిరం అనేది ఆయన యొక్క సన్నిధితో నింపబడి ఉంటుంది. మందిరంలో మనుషులు ఉంటారు, మనుషులతో పాటు దేవుని యొక్క ఆత్మ కూడా ఉంటుంది అనేటటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆరాధన ముగుస్తుందో అప్పుడు ఆయన తన సన్నిధిని ఉపసంహరించుకుంటాడు, ఆయన సన్నిధిని వెనక్కి తీసుకుంటాడు. అంటే అప్పుడు మందిరం నుంచి విశ్వాసులు వెళ్తే అప్పుడు క్షేమం, అప్పుడు ఆశీర్వాదం, అప్పుడు దీవెనని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె దేవుణ్ణి ఆరాధించిన విధానం నుంచి నేను ఎంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుని సన్నిధి ఉన్నప్పుడు బలవంతంగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోవడం అనేది క్రమం కాదు. దానివల్ల దేవుని కోపానికి గురవుతారని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ స్త్రీ యొక్క ఆరాధన దీనత్వంతో కూడినటువంటి ఆరాధనని మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీకి తల వెంట్రుకలు ఘనమైనటువంటివి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అటువంటి తన ఘనమైనటువంటి తన తల వెంట్రుకలను ఆయన పాదముల మీద పెట్టి ఆయన పాదములను తన తల వెంట్రుకలతో చూసినట్టుగా మనము ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. ఆ స్త్రీ తన యొక్క ఘనతను యేసు ప్రభు యొక్క పాదముల మీద పెట్టి ఆమె దీనత్వంతో ఆయన్ను ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఆరాధనలో దీనత్వం అనేది ముఖ్యమైనటువంటిది అని మనము పడుతూ ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడినటువంటి నా రక్తము అని చేసుకుంటున్నాం. ఆయన క్షమాపణకు చాలా ఎక్కువ విలువ ఇచ్చాడు. ఆయన అన్నాడు, నీ విశ్వాసము. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం కలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పారు. నీ కన్నీళ్లు నిన్ను రక్షించాయి లేదా అతను నిన్ను రక్షించింది అని చెప్పలేదు, కానీ నీ విశ్వాసము నిన్ను రక్షించింది అని ఆయన చెప్పాడు. అంటే విశ్వాసం ద్వారా కృపచేతని రక్షణ అని ఈ యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె యొక్క ఆరాధన మౌనమైనటువంటి ఆరాధన. అక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యేసు ప్రభు అట్లు కానీ అక్కడ చేరి ఉన్న వారితో కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా దేవుణ్ణి ఆస్వాదించింది. అయితే మౌనంగానే, మాటలు లేకుండానే యేసు ప్రభు వారిని మెప్పించింది, దేవుణ్ణి మెప్పించిందని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంఘంలో పురుషులు గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తారు, స్త్రీలు మౌనంగా ఉండి స్తుతులు చెల్లిస్తారు. అంటే మౌనంగా ఉండేటటువంటి వారు స్తుతులు చెల్లించలేదని అర్థం కాదు. వారు బహుబలంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని హృదయాన్ని కదిలిస్తున్నారు. ఏ విధంగా కదిలిస్తున్నారు? దేవుని హృదయాన్ని సంతోషపరిచేది, దేవుని హృదయాన్ని కదిలించేటటువంటిది ఏమిటంటే మనుషుల యొక్క హృదయంలో ఉండే పెళ్లికి వచ్చే ప్రేమ, కృతజ్ఞత, స్తుతి, ఆరాధన దేవుణ్ణి సంతోషపరిచేటటువంటిది అని
ఎవరు మర్చిపోకూడదని జ్ఞాపకం చేసుకున్నారు. గట్టిగా స్తోత్రం చెల్లిస్తున్నారా, మౌనంగా స్తుతులు చెల్లిస్తున్నారా అనేటటువంటిది ముఖ్యం కాదు, కానీ ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ప్రేమతో కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించాలని ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. కాబట్టి ఆరాధనకు సహాయకరంగా ఈ యొక్క వాక్య భాగం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరాధన అనేటువంటిది దేవుని యొక్క పాదముల యొద్ద జరిగేది. ఆరాధించేవారు ఏకాగ్రతతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడానికి వచ్చినటువంటి వారు దేవునికి ఇవ్వడానికి వచ్చి ఉన్నాం, కానీ దేవుని నుంచి తీసుకోవడానికి వచ్చి ఉన్నాము అనేటటువంటి భావన అనేటటువంటిది ఉండదు. ఆరాధన అది యథార్థమైన ఆరాధన, ఆత్మతో చేసేటటువంటి ఆరాధన కావాలంటే ఆరాధన ఉద్వేగభరితమైనటువంటి ఆరాధన కావాలి. భావోద్వేగంతో దేవుణ్ణి ఆరాధించాలి. మానవులకు ఏ విధంగా భావోద్వేగాలు ఉన్నాయో దేవునికి కూడా భావోద్వేగాలు ఉన్నాయి. ఆయన మనుషులు ఏ విధంగా సంతోషపడతారు, దుఃఖపడతారు, తృప్తి పడతారు, పశ్చాత్తాపడతారు, దేవుడు కూడా ఆ విధంగా సంతోషపడతాడు, ఆనందపడతాడు, దుఃఖపడతాడు. కానీ మనుషులకు ఉండేటటువంటి భావోద్వేగాలు దేవునికి కూడా ఉన్నాయి. మనం భావోద్వేగంతో ఆ పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఆరాధించినటువంటి సమయంలో దేవుడు చాలా సంతోషపడతాడని మనం జ్ఞాపకం చేస్తుంటాం. ఆమె యొక్క ఆరాధన కృతజ్ఞతతో కూడినది. కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆమె యొక్క ఆరాధన దీనత్వంతో కూడుకున్నది. దీనత్వంతో దేవుణ్ణి ఆరాధించాలి. అంటే ఆమె ఆరాధన ప్రేమతో కూడుకున్నది. అంటే దేవుని ప్రేమిస్తూ ఆయన్ను ఆరాధించాలి అని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు అందరికీ మనం చేస్తూ ఈ యొక్క సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదే విధంగా ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించినటువంటి నిర్వాహకులు బర్నభాగానికి చేరువచ్చిన సహోదరులందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఇంతకు ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్య భాగాన్ని మన ఆత్మ నిమిత్తము ఆశీర్వదించి మనకు ప్రయోజనకరంగా దీవెనకరంగా చేయుగాక. ఆమేన్. చక్కటి ఆరాధన తలంపులు అందించిన బ్రహ్మ గారికి యేసుక్రీస్తు వందనాలు చేస్తున్నాం. సమయం అయింది కాబట్టి 10 నిమిషాలు దేవుని వాక్యం స్తుతి బదులు ఎవరైనా ఆరాధన పాట ఒకటి పాడి క్లుప్తంగా 10 నిమిషాలు 6:10 వరకు 6:10-15 వరకు వాక్యం అందిస్తారు బ్రదరు. అంకుల్ వాక్యం కూడా అయిపోయింది. వాక్యం అయిపోయింది. అట్లయితే స్థుతులు చెల్లించమంటావా? అంత స్థుతుల నుంచి ముగించండి. ఆరాధన పాట టైం అయిపోయింది. కరెక్టే. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒక ఆరాధన పాట స్థుతి క్లుప్తంగా చెల్లించాలి. మా స్థుతులకు పాత్రుడా యేసయ్యా, నీ ఘనమైన నామను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన దినములన్నీ తండ్రి రేయనక పగలనక మనందరినీ కూడా కాచి కాపాడి తండ్రి, ఈ 4157వ రోజున వరకు నాయన కాచి కాపాడి తండ్రి, ఉదయకాల సమయంలో ఎక్కువదామున ఆయన లేచి మీ సన్నిధిలో నాయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. అవును ఆయన ఆ దినాల్లో తండ్రి పాపాత్మురాలైన స్త్రీ నాయన ఏ విధంగా ప్రేమతో నాయన ఏకాత్మతో ఏక మనసుతో నీ ఎద్దకి వచ్చిన ఆయన నిన్ను ప్రేమించిన ఆయన కృతజ్ఞతతో ఆరాధించిన ఆయన ఆ విధంగా మమ్మల్ని కూడా తండ్రి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును నాయన మా కొరకు ఈ లోకానికి వచ్చినావు తండ్రి నాయన. ఇంకా నాయన ఇదిగో తండ్రి మా కొరకు మరణించి మృతుడై 3వ దినం లేచినావు తండ్రి. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరణించి మృతుడై 3వ దినం లేచిన ఆయన మీ కొరకు స్థలం ఏర్పాటు చేస్తూ పిలుస్తున్నాను చెప్పిన మాటలు బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతగానో మా కొరకు మీరు చేసిన ఈ బలియాగంకి ఈ త్యాగంకు మేము క్రయధనం ఏమిచ్చినా మీరు రుణం చేసుకోలేం ప్రభా. మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతులు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతులు చెల్లించిన శేఖర్ బాబు గారికి యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. టైం ఉంది కాబట్టి పాట ఆరాధన పాట కానీ ప్రియముగా దాచిన ఆతరుబరని పగులాగొట్టి నిన్ను పూజింతు. ప్రియముగా దాచిన ఆతరుబరని పగులాగొట్టి
బట్టి నిన్ను పూజింతు నీ ప్రేమను నేనెన్నగతరమా నీ ప్రేమను నేనెన్నగతరమా నా జీవితమున చాలిన ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను నిరతము నిన్ను స్తుతించెదను. వందనాలు. వందనాలు కదా. చక్కటి పాట పాడిన శివారెడ్డి గారికి ఇస్తున్నాను. లాస్ట్ లో మన ప్రార్థన క్లుప్తంగా మన రెడ్డమ్మన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. మీరు ప్రేమించారు, ప్రభుత్వాన్ని ఇచ్చిన దేవుడు, అందుకనే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసులు మా ప్రియులు వెంకటరమణ గారి ద్వారా మీ దగ్గర తలంపులు ఆరాధన శ్రేష్టమైన సంగతులు నాయన వివరించి మీ నామాన్ని కనపరిచే అవకాశం ఇచ్చిన దేవుడు, అందుకని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది కార్యక్రమానికి అయా మా అధ్యక్షత వహించిన పెద్దలు మా ప్రియులు పాల్గొని బట్టి కూడా మీకు స్తోత్రాలు. కార్యనిర్వాహకులు సంస్థాన్ని నాయనమ్మ తండ్రి ఈ కార్యక్రమాన్ని యావత్తును అయా మా ప్రభు నిర్వహించడానికి నాయన భారం తీసుకున్న మా ప్రియులు బర్ణబాస్ గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయా ఘనమైన శక్తి కలిగిన మీ నామానికి మహిమ కలిగించులాగున ఈ ఉదయకాల సమయం కార్యక్రమం జరిగించారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో ముఖ్యంగా ఆయా స్థలాల్లో చెదిరి వెళ్ళి మేము మీ నామాన్ని ఆయా స్థలాల్లో ఆయా సమయాల్లో గణపరచవలసి ఉంటుండగా యావత్తు నాయన మా తండ్రి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఆరాధన కూడా మీ నామహిమార్థమై జరిగించుకొని శక్తి గల సర్వేశ్వరుడని మీ ఘనమైన నామానికి మహిమ కలిగించుకోనమని పూజనీయుడు మా పూజకు చాలిన దేవుడైన క్రీస్తు యేసు వారి నామంలో సమర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రెడ్డమ్మ గారికి తీసుకుంటున్నాను. చెల్లించిన ప్రభాస్ గారికి, పాట పాడిన వారికి అందరికీ అవకాశం ఇచ్చిన బర్నబాస్ కు ఈ మిగతా కార్యక్రమం చెప్తున్నాను. బర్నబాస్ వందనాలు.